కల్పించలేదు. వీళ్ళు సేమ్ ఇట్లాగే ముస్లింలు ఎలాగైతే అణగారిన వర్గాలు ఉన్నాయో కాపుల్లో కూడా కాపులను తీసేస్తే మిగిలిన వాళ్ళు కూడా మొత్తం ఈ అణగారిన వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కల్పించాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళకి కల్పించి మోసం చేశారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కావాలని అప్పుడు చేయడం అనేది జరిగింది. 100% వాస్తవం. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ముస్లింలు అణగారిన వర్గాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు రిజర్వేషన్ తీసేయటం అనేది వాళ్ళ అంటే 50% దాటితే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఇది కాదు. బీసీఈని తీసేయడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి అయితే కాదని చెప్పి నేను అనుకుంటాను. రైట్. లక్ష్మణ్ గారు రైట్. లక్ష్మణ్ గారు, రాజ్యాంగ పరంగా అయితే కనుక మత రిజర్వేషన్ ఉండకూడదు, కానీ ఇక్కడ కులాల కింద చూపించారు. ఇది బీసీ ఇది 50% లోపు ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ మతపరమైన రిజర్వేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల రాజ్యాంగ ధర్మాసనం దగ్గర ఉంది. 14 ఏళ్ల నుండి ఏ ప్రభుత్వము కూడా దాంట్లో గట్టిగా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్గా తీసుకుంటుందా? ఎన్నికల ప్రచారం వరకే ఇది నడుస్తుందా? ఎన్నికల ప్రచారం వరకు నడిచినా కూడా తర్వాత బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటుంది. ఒకవేళ మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళు చూపాల్సి వస్తుంది, చూపుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో ఓన్లీ మతాలకు సంబంధించిన అంశాలు మెన్షన్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను మెన్షన్ చేశారు అంతే. మతపరమైనటువంటి రిజర్వేషన్లు అందులో లేవు. కాకపోతే ఏంటంటే ఈ కులాలను ఎవరు విభజించాలి అంటే ఎవరు ఐడెంటిఫై చేయాలి అంటే రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి దాంట్లో. అందువల్ల రాష్ట్రాలు ఏం చేసాయి, ఏ కులము ఇప్పుడు మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక కులము రాయలసీమ జిల్లాలకు వస్తే బీసీ అవుతుంది, కోస్తా జిల్లాలకు వస్తే ఓసీ అవుతున్నది కులాలు. అంటే అప్పట్లో మరి ఇంత తతంగం జరిగినా కూడా ఇంకా ఇట్లా కులాల విషయంలో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కులాల విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసినప్పుడు రాష్ట్రాలు వాటిని ఐడెంటిఫై చేసి 27% రిజర్వేషన్ అనేది ఓబీసీలకు జరగాలి అనేది ఆల్రెడీ అది రాజ్యాంగ నిర్ణయం. 7.5 ఏమో ఎస్టీలకు, 15% బీసీలకు, మొత్తం 49.5 అంటే 50 దాటకూడదని అది రాజ్యాంగంలో పేర్కొంది. 27%లో ఈ ముస్లింస్ మతానికి సంబంధించిన వాళ్ళు మతాన్ని ఏం ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి చెప్పిన కులాలు ముస్లింలో ఉండే వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, లేకపోతే వాళ్ళ వృత్తిపరంగా కూడా చాలా బాధలు పడుతూ ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థిక సహాయం అందకపోయి ఉండొచ్చు, ఇబ్బంది దూరం ఉండొచ్చు. కానీ మతపరంగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ మతాన్ని అవలంబిస్తున్నారు అన్నప్పుడు ముస్లిం మతాన్ని అవలంబిస్తున్నారు. వాళ్ళు ముస్లిం మతాన్ని అవలంబిస్తూ ఉన్నప్పుడు